హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ జనరల్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి డేటా టైప్స్ లో డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి అవి చూద్దాము. లాస్ట్ క్లాస్ లో వచ్చేసి టూ టైప్స్, ప్రిమిటేటివ్, నాన్ ప్రిమిటేటివ్. వాటిల్లో లైక్ ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్, బుల్ స్ట్రింగ్ ప్రిమిటేటివ్ టైప్ ఉన్నాయి. సో ఇవాళ వచ్చేసి ఇంట్ చూద్దాము. ఇంట్ డేటా టైప్ అసలుకి ఏంటి, ఎట్లా యూజ్ చేస్తాము, వాటిలో సబ్ టాపిక్స్ ఏమన్నా ఉన్నాయా అవి. సో ఇంట్ డేటా టైప్, integer data type అంటే we can use integer data type to represent a whole number or integer values, integral values. మనం ఏ ఇంటీజర్స్ అయినా 1 to 100 ఆర్ అబో ఇంకా ఎంతైనా కానీ చెప్పేసి ఇంటర్ డేటా టైప్ లో రీప్రజెంట్ చేస్తాం. ఎగ్జాంపుల్ a = 10, టైప్ ఆఫ్ ఏ వచ్చేసి ఇంట్. సో మనం కమాండ్ ప్రాంప్ట్ లో చూద్దాము ఏం వస్తుంది అని. ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్‌లోకి వచ్చి, ఒకవేళ మనం ముందే పైథాన్ ఇన్‌స్టాల్ చేసుకుంటే కమాండ్ ప్రాంప్ట్‌లోకి వచ్చి జస్ట్ పైథాన్ అని ఎంటర్ అని ఇచ్చేస్తే మనం పైథాన్ యొక్క కమాండ్ ప్రాంప్ట్‌కి వచ్చేస్తాం. వేర్ వీ కెన్ యూజ్ పైథాన్ అండ్ రన్ స్మాల్ స్మాల్ కోడ్స్ అన్నమాట. ఇక్కడ a = 10 అని రాస్తున్నాను. టైప్ ఆఫ్ ఏ అని ఇస్తే మనకి ఇంట్ వాల్యూ అని వచ్చింది. ఎందుకంటే అది ఇంటీజర్ కాబట్టి. ఇంకా ఏ వాల్యూస్ అయినా ఇవ్వచ్చు. a = 10 కాదు, 20 ఆర్ 200 ఆర్ ఇంకా అబోవ్ ఎంత ఇచ్చినా కానీ మనకి ఇంట్ అనేదే వస్తుంది. టైప్ ఆఫ్ ఏ. సో క్లాస్ అంటే క్లాస్ అనేది మనకి ఇన్బిల్ట్ గా అదే వస్తుంది. ఇంట్ అనే ఇచ్చేసి ఈ కోడ్స్ లో వచ్చింది మనకి టైప్ ఆఫ్ డేటా అన్నమాట. సో వీటిలో ఇలా యూజ్ చేస్తాము. ఇక్కడ నోట్ వచ్చేసి ఏముంది, ఇక్కడ ఒక నోట్ ఉంది. అదేంటంటే పైథాన్ 2 వీ హ్యావ్ ఏ లాంగ్ డేటా టైప్ టు రీప్రజెంట్ వెరీ లార్జ్ ఇంటిగ్రల్ వాల్యూస్. అంటే పైథాన్ 2లో వచ్చేసి పెద్ద పెద్ద వాల్యూస్ లైక్ ల్యాక్స్ కంటే ఎక్కువ, మిలియన్స్, ట్రిలియన్స్ అట్లా వాటిని రీప్రజెంట్ చేయాలంటే లాంగ్ డేటా టైప్ అనేది యూజ్ చేస్తారు. ఎప్పుడు పైథాన్ 3 రాకముందు, అంటే పైథాన్ 2లో. కానీ ఇప్పుడు పైథాన్ 3 వచ్చాక వీటిల్లోనే లైక్ దెర్ ఈజ్ నో లాంగ్ టైప్ ఎక్స్ప్లిసిట్లీ. అంటే లాంగ్ టైప్ అనేది పైథాన్ 3లో లేదు, పైథాన్ 2 వరకే ఉంది. సో పైథాన్ 3లో వచ్చేసి మనం ఇంటీజర్లోనే ఎంత లాంగ్ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. So, but in Python 3, there is no long type explicitly, and we represent long values also by using int type only. So, Python 3లో మనం int తోనే అవి రీప్రజెంట్ చేస్తాము. ఇప్పుడు వీ కెన్ రీప్రజెంట్ ద ఇంట్ వాల్యూస్ ఇన్ ఫాలోయింగ్ వేస్. ఇంట్ వాల్యూస్ని మనం ఎన్ని ఫార్మ్స్లో రీప్రజెంట్ చేయొచ్చు అంటే 4 ఫార్మ్స్. ఆ 4 ఫార్మ్స్ వచ్చేసి ఏంటి, డెసిమల్ ఫార్మ్, బైనరీ ఫార్మ్, ఆక్టల్ ఫార్మ్, హెక్సాడెసిమల్ ఫార్మ్. సో వీటిలో రీప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు వన్ బై వన్ ఎట్లా యూజ్ చేస్తాము, ఎలాంటి వాటిలో యూజ్ చేస్తాము, ఒకవేళ కన్వర్షన్స్ అనేవి జరిగితే అట్లా కన్వర్ట్ చేస్తాము అని చూద్దాం. ఇప్పుడు హెక్సాడెసిమల్ ఫామ్ ఉంది. ఇక్కడ ఏ ఫామ్, ఈ 4 ఫార్మ్స్లో ప్రతి దానికి ఒక బేస్ వాల్యూ ఉండిద్ది. ఆ బేస్ వాల్యూని బట్టి మనం సాల్వింగ్ అనేది చేస్తాము వాటిని. లైక్ బేస్ కన్వర్షన్స్ అవన్నీ సాల్వ్ చేయడం బేస్ వాల్యూని బట్టే మనం సాల్వ్ చేస్తాం. ఇక్కడ హెక్సాడెసిమల్ ఫామ్కి వచ్చేసి బేస్ 10 ఉంది. సో మనం 10 నెంబర్ యూజ్ చేసుకొని వాటిని బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేయడం కానీ, లేదంటే యాజ్ యూజువల్ డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేయడం కానీ చూస్తాము. ఇట్ ఈస్ ఎ డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్ ఇన్ పైథాన్. పైథాన్లో ఇది డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్, అంటే జస్ట్ జనరల్ నెంబర్స్ లానే డెసిమల్ ఫామ్ కూడా. అది ఈ డెసిమల్ ఫామ్ అనేది వాటిలో డిజిట్స్ ఏముంటాయి అంటే 0 to 9 వరకు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 తీసుకున్నాము, జస్ట్ జనరల్ నెంబర్. ఒకవేళ ఇది టైప్ ఆఫ్ ఇది ఏం టైపు అని అడిగితే మనకి ఇంటే చూపిస్తుంది. వీటిలో ఏవి అడిగినా మనకి ఇంట్ వాల్యూనే చూపిస్తుంది. ఏ టైప్ అడిగినా ఇంట్ వాల్యూనే చూపిస్తుంది. కాకపోతే 0 to 9 అనే డిజిట్స్ అన్ని అలౌడ్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి a = 10 మనం ఇందాక చూసాము. అది వర్క్ అవుతుందా లేదా అంటే వర్క్ అవుతుంది. ఇప్పుడు బైనరీ ఫామ్, ఈ డెసిమల్ ఫామ్కి జస్ట్ వాల్యూ రాస్తే సరిపోయింది. కానీ ఇట్లా బైనరీ ఫామ్స్ వాటికి చూద్దాం.
ఇప్పుడు చెప్తాను. బైనరీ ఫార్మ్ అంటే బేస్ 2. ఇప్పుడు డెసిమల్‌కి బేస్ వచ్చేసి 10, బైనరీకి బేస్ వచ్చేసి 2. సో, మనం బైనరీకి బేస్ 2 అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అలౌడ్ డిజిట్స్ వచ్చేసి జీరోస్, వన్స్. ఓన్లీ జీరోస్, వన్స్. ఈ బైనరీ నెంబర్ సిస్టమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇంకా పీఎంలో కూడా బైట్ కోడ్స్, సోర్స్ కోడ్ అని మనం రాసే సోర్స్ కోడ్ని బైట్ కోడ్గా కన్వర్ట్ చేసుకుంటుంది. అంటే ఆ బైట్ కోడ్ వచ్చేసి జీరోస్, వన్స్లో ఉంటుంది. సో అట్లా బీవీఎం కన్వర్ట్ చేస్తుంది. అట్లానే ఈ బైనరీ ఫామ్లో కూడా మనకి అలౌడ్ డిజిట్స్ ఏమైనా ఉన్నాయంటే జీరోస్, వన్స్. జీరోస్, వన్స్తోని ఇవి రీప్రజెంట్ చేస్తాం. జీరోస్, వన్స్ కాకుండా ఇంకా వేటిని మనం యూస్ చేయం. ఒకవేళ చేస్తే అది బైనరీ ఫామ్ అవ్వదు. ఇప్పుడు ఎవరైనా మనల్ని బైనరీ ఫామ్ రాయండి అంటే మనం జీరోస్, వన్స్తోనే రాస్తాం. ఇక్కడ వచ్చేసి ఇంకొక రూల్, ఇది రూల్ అని అనుకోండి. లిటరలీ వాల్యూ షుడ్ బి ప్రీఫిక్స్డ్ విత్ 0b ఆర్ లైక్ స్మాల్ బి ఆర్ క్యాపిటల్ బి తోటి మనం దాన్ని ప్రీఫిక్స్ అంటే స్టార్టింగ్లో మనం ఈ జీరో అని బి ఒకవేళ మనకు బైనరీయే కావాలంటే మనం బి కన్ఫామ్గా యూజ్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. వీటిలో ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వదు అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఇక్కడ ఏ ఈక్వల్ టు 0 బి 1111 ఇచ్చారు. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి మనం ఇది రన్ చేసి చూద్దాం. ఎస్, ఇది రన్ అయింది. ఇప్పుడు ఇది చూద్దాము. మనకి అలౌడ్ వాల్యూస్ వచ్చేసి 0 అండ్ 1. ఇక్కడేమో 1, 2, 3 ఉన్నాయి. ఈ 1, 2, 3 మనకి ఇప్పుడు ఇది రన్ అయిద్దా రన్ అవ్వదా అంటే లెట్ మీ షో యూ. అవ్వలేదు. ఇక్కడ మనకి సింటాక్స్ ఎర్రర్ అనేది ఇచ్చింది. సింటాక్స్ ఎర్రర్‌లో ఏమి ఇచ్చింది? ఇన్‌వాలిడ్ డిజిట్స్ 2 ఈజ్ ఎ బైనరీ లిటరల్. ఎందుకంటే 2 అనేది బైనరీ లిటరల్ కాదు. ఎందుకంటే వాటిలో మనం జస్ట్ యూజ్ చేయాల్సింది ఏంటి? జీరోస్, వన్స్. ఈ జీరోస్, వన్స్ తోటే మనం వీటిని సాల్వ్ చేస్తాం. బైనరీలోకి లైక్ బేస్ కన్వర్షన్స్ అయినా గానీ వీటితోనే చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు. ఏ ఈక్వల్ టు బి 111 అని ఇచ్చారు. సో ఇప్పుడు ఇది మనకు వర్క్ అవుతుందా అంటే చూద్దాం. అవ్వదు. ఎందుకంటే మనకి ఇప్పుడు మనం బైనరీ ఫామ్‌లో రీప్రజెంట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ లెటర్ ఫస్ట్ బీకి ముందే ఉండాలంటే 0 అనేది కన్ఫర్మ్‌గా ఉండాలి. బి అనేది క్యాపిటల్ అవ్వచ్చు, స్మాల్ అవ్వచ్చు. దాంతో నో ఇష్యూ. ఒకసారి ఇక్కడ 0 ఇస్తున్నాను. అప్పుడు చూడండి. సో అప్పుడు అది రన్ అయింది. అదే మనం ఇక్కడ జస్ట్ బి తీసుకొని ముందు 0 తీసుకోలేదు అంటే ఇక్కడ చూడండి, నేమ్ B111 ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చేసింది. నేమ్ ఎర్రర్ లాగా ఇది తీసుకుంది. సో మనం 0 అనేది కన్ఫర్మ్గా ఉండాలి. వాల్యూస్ అనేది 0 ఆర్ 1 వాల్యూసే అయి ఉండాలి. లేదంటే 2, 3, 4 అబోవ్ ఎంత రాసినా కానీ మనకి బైనరీ ఫామ్లో ఎర్రర్ అనేది వస్తుంది. మన ఫస్ట్ వాల్యూ వచ్చేసి 0 ఉండాలి. నెక్స్ట్ క్యాపిటల్ బి ఆర్ స్మాల్ బి ఉండాలి. ఆ తర్వాత ఎంత వాల్యూ అయినా బైనరీ ఫామ్లో ఉండాలి. సో థర్డ్ వన్ వచ్చేసి ఆక్టల్ ఫామ్. ఆక్టల్ ఫామ్ యొక్క బేస్ వచ్చేసి ఏంటి? 8. ఇట్లా వీటికి ఏ అయితే బేసెస్ ఉన్నాయో సేమ్ అలానే ఆక్టల్కి కూడా ఉన్నాయి. డెసిమల్కి వచ్చేసి 10, బైనరీకి వచ్చేసి 2, ఆక్టల్కి వచ్చేసి 8. ఇక్కడ అలౌడ్ డిజిట్స్ ఏంటి అంటే 0 to 7. 0 to 7 మాత్రమే అలౌడ్ డిజిట్స్. ఆ తర్వాత నెంబర్స్ని మనం తీసుకోము. ఆ తర్వాత 7 తర్వాత మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది అంటే 10 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యిద్ది. ఇక్కడ 8, 9 వాల్యూస్ అనేవి ఉండవు. ఐ థింక్ 10 ఆర్ 11. యాహ్! 10 తోనే స్టార్ట్ అవుతుంది. ఇదనమాట. ఇవి ఫార్మ్స్ ఇట్లా ఉంటాయి. ఈ టేబుల్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇవి బైనరీ ఫార్మ్‌లో ఎలా రాస్తాము అని కూడా మనం నేర్చుకోవాలి. ఇక్కడ 2 పవర్ n తోటి వీటన్నిటిని మనం రాస్తాము. సో, మనం బైనరీ ఫార్మ్‌లో రాయడం అనేది నేర్చుకుంటే మనకింకా సాల్వ్ చేయడం చాలా ఈజీ ఉంటది.
ఇంకా లిటరల్ వాల్యూ షుడ్ బి ప్రీఫిక్స్డ్ విత్ 0 అండ్ ఓ. 0 అండ్ ఓ తోటి మనం ఈ వాల్యూస్‌ని ప్రీఫిక్స్ చేయాలి. ఇప్పుడు బైనరీ ఫార్మ్‌కొచ్చేసి 0 అలాగైతే బి ఫర్ బైనరీ, ఓ ఫర్ ఆక్టల్ అట్లా 0 మ్యాండేటరీగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఓ అనేది ఉండాలి. బైనరీకైతే బి అనేది ఉండాలి. ఇప్పుడు ఇక్కడ 0-7 అన్నారు. ఇక్కడ మనకి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఏ ఈక్వల్ టు 0, ఓ 1, 2, 3 అని అన్నారు. ఇప్పుడు ఇది రన్ చేసి చూద్దాం ఇక్కడ. సో అది మనకి రన్ అయింది. నెక్స్ట్ వాల్యూ ఏమి ఇచ్చారు? 0, ఓ 1, 8 సారీ 8, 3 అని ఇచ్చారు. ఇప్పుడు మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఇన్వాలిడ్ డిజిట్ ఇన్ ఆక్టల్ లిటరల్ అని ఇచ్చారు. ఎందుకంటే ద అలౌడ్ డిజిట్స్ ఇన్ ఆక్టల్ ఫార్మ్ ఈజ్ ఓన్లీ 0-7. ఈ 0-7 మాత్రమే మనకి అలౌడ్ డిజిట్స్. తర్వాత ఏ డిజిట్స్ అలౌ ఉండదు. సో మనకు అందుకని అక్కడ ఎర్రర్ అనేది చూపించింది. ఇప్పుడు హెక్సాడెసిమల్ వచ్చేసి హెక్సాడెసిమల్ ఫామ్కి బేస్ వచ్చేసి 16. ఇట్లా ఆక్టల్కి 8, బైనరీకి 2, డెసిమల్కి 10 ఎలానో హెక్సాడెసిమల్ ఫామ్కి వచ్చేసి బేస్ 16. ఇక్కడ అలౌడ్ డిజిట్స్ ఆర్ 0-9, A-F. అది క్యాపిటల్ ఎఫ్ ఆర్ స్మాల్ ఎఫ్ అనేది మన ఇష్టం. మనం ఏదన్నా రాసుకోవచ్చు. ఏది రాసినా మనకి ఎర్రర్ అనేది ఏమీ రాదు. కాబట్టి క్యాపిటల్ A-F ఆర్ స్మాల్ A-F అనేది మనం రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బోత్ లోయర్ కేస్ అండ్ అప్పర్ కేసెస్ ఆర్ అలౌడ్. సో లోయర్ కేసులో కానీ అప్పర్ కేసులో కానీ మనం A-Fని రాసుకోవచ్చు. లిటరల్ షుడ్ బి ప్రీఫిక్స్డ్ విత్ 0x, క్యాపిటల్ 0x కానీ స్మాల్ 0x కానీ ఏదైనా అవ్వచ్చు. కానీ మనం 0x తోనే స్టార్ట్ అవ్వాలి. బైనరీ అయితే 0b, ఆక్టల్ అయితే 0o, హెక్సాడెసిమల్ వచ్చేసి 0x తోటి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఫేస్ అని ఇచ్చారు. A-Fలో ఈ లెటర్స్ అన్నీ ఉన్నాయి. ఎఫ్ ఉంది, ఏ ఉంది, సి ఉంది, ఈ ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి ఇది రన్ అయిద్దా అంటే రన్ అయింది. నెక్స్ట్ ఇది రన్ అయిద్దా అంటే ఇది కూడా రన్ అయింది. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? BEER అని ఇచ్చారు. ఇప్పుడు ఇది మనకి ఇది రన్ అయిద్దా చూద్దాం. సో అవ్వదు. ఎందుకంటే ఆర్ అనేది హెక్సాడెసిమల్ లిటరల్ కాదు కాబట్టి. మనకి ఎఫ్ వరకే ఉన్నాయి. ఎఫ్ తర్వాత ఏ లెటర్ తీసుకున్నా కానీ మనకి ఎర్రర్ అనేది వచ్చింది. సో అది ఈ మూడిటి గురించి ఈ 4 గురించి ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు. ఆ నోట్ ఏంటండి, బీయింగ్ ఏ ప్రోగ్రామ్ వీ కెన్ స్పెసిఫై లిటరల్స్ వాల్యూస్ ఇన్ డెసిమల్, బైనరీ, ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్ ఫార్మ్స్, బట్ పీవీఎం విల్ ప్రొవైడ్ వాల్యూస్ ఓన్లీ ఇన్ డెసిమల్ ఫార్మ్. మనం ఏ వాల్యూస్ ఇచ్చినా కానీ పీవీఎం అనేది డెసిమల్ ఫామ్లోనే మనకి ఇస్తుంది. పీవీఎం ప్రొవైడ్స్ వాల్యూస్ ఓన్లీ, పీవీఎం అనేది డెసిమల్ వాల్యూస్లోనే మనకు అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనేది నోట్. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మేబీ ఇంటర్వ్యూలో మనం అడగొచ్చు, మనం డెసిమల్, బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్ ఫార్మ్స్లో ఇస్తే పీవీఎం అవుట్పుట్ ఎలా ఇస్తుంది అని. సో పీవీఎం విల్ ఆల్వేస్ ప్రొవైడ్ వాల్యూస్ ఇన్ డెసిమల్ ఫార్మ్ అనేది మనం చెప్పాలి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, వీటిని ఎలా సాల్వ్ చేస్తారు అనేది కూడా చూద్దాం. A=10, A=10 ప్రింట్ ఆఫ్ ఏ అంటే మన బైనరీ ఫామ్లో 10 అనే అవుట్పుట్టే మనకు వస్తుంది. డెసిమల్ ఫామ్లో ప్రింట్ ఆఫ్ 10 అనే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి B=0O10. ఇక్కడ మనకి B వాల్యూ వచ్చేసి 0O10 అని అన్నారు. 0O10 అని అన్నారు. ఇప్పుడు ఇదేం ఫామ్? ఇదేం ఫామ్ అంటే ఆక్టల్ ఫామ్. ఎందుకంటే మనకి ఇక్కడ వాల్యూ వచ్చేసి O ఉంది. O అనే వాల్యూ ఉంది. O అంటే ఏంటి? ఆక్టల్. సో
0 ఓ 10. ఇప్పుడు మనకి ఈ అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఏ ఈక్వల్ టు 0 ఓ 10. ప్రింట్ ఆఫ్ ఏ మనకి 8 అనేది వచ్చింది. 8 ఎలా వచ్చింది అంటే చెప్తాను. ఇవి ఫార్మ్స్ ఎట్లా తీసుకుంటారు. మనకి ఇప్పుడు ఇక్కడ 10 వాల్యూస్ ఉంది. మనం కన్సిడర్ చేసేటప్పుడు మనం ఇట్లా రైట్ నుంచి ఇటు సైడ్ వెళ్దాం నెంబర్స్ తీసుకోవడానికి. మనం కన్సిడర్ చేసేటప్పుడు కూడా బాటమ్ నుంచి టాప్ కన్సిడర్ చేసుకొని వాల్యూస్ ని తీసుకుంటాము. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం ఫస్ట్ వాల్యూ ఏం చేయాలంటే 0 అనే తీసుకోవాలి. సో ఇప్పుడు నేను 0 తీసుకుంటున్నాను. ఇప్పుడు 0 ఉంది. ఇదేం ఫామ్ అన్నారు? ఆక్టల్ ఫామ్ అన్నారు. ఆక్టల్ అంటే ఏంటి? 8 పవర్ మనం 0 నుంచి స్టార్ట్ అవుతాం. సో ఇక్కడ 0 తీసుకున్నాం అనుకో, మనకు వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది? 8 పవర్ 0 వచ్చేసి 1 వస్తుంది. ఇక్కడ అప్పుడు 0 ఇంటూ 1 వచ్చేసి ఏమైద్ది మనకి 0 ఉంటది. ఇక్కడ ఏం వాల్యూ ఉంది? 1 ఉంది. సో ఇప్పుడు 8 పవర్ 1 అప్పుడు మనకి వాల్యూ ఏమవుతుంది? 8 అవుతుంది. అప్పుడు 8 ఇంటూ ఇక్కడ ఈ వాల్యూ వచ్చేసి 1 తీసుకున్నాం అనుకో, ఇక్కడ 8 అనేది మనకు వస్తుంది. 8 1 జర్ 8 కాబట్టి మనకు అక్కడ వాల్యూ నుంచి 8 వస్తుంది. అప్పుడు ఇక్కడ వచ్చిన వాల్యూస్ ఈ రెండు వాల్యూస్ ని మనం ఎడిషన్ పర్ఫామ్ చేస్తే మనకు వాల్యూ వచ్చేసి 8 వచ్చింది. ఇప్పుడు ఇది 8 వస్తే మనకు అవుట్పుట్ ఏంటిది? ఇక్కడ 8 ఆక్టల్ ఫామ్ లో ఉంది కాబట్టి మనకి అవుట్పుట్ వచ్చేసి 8. సో మనం దీన్ని స్టెప్ బై స్టెప్ సాల్వింగ్ అనేది ఎట్లా చేస్తాం? ఒకవేళ మనం ఇట్లా ముందే టేబుల్ వేసుకున్నామంటే ముందే కనుక మనం టేబుల్ ఫామ్ లో రాసుకున్నాము అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డెసిమల్ ఫామ్ లో వాల్యూ వచ్చేసి 8 ఉంది, కానీ ఆక్టల్ లో ఏముంది? 10 ఉంది. సో మనకి ఇంకా అదే అవుట్పుట్. ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి ఏముంది? 8 ఉంది. సో ఇంకా అంతే. అట్లా అట్లా మనం చేసుకున్నాం. ఆ టేబుల్ వేసుకుంటే ఈజీగా ఆ టేబుల్ చూసి మనం అవుట్పుట్ రాయొచ్చు. లేదంటే స్టెప్ బై స్టెప్ సాల్వింగ్ ఇట్లా చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ వచ్చేసి ఉమ్, ఇది హెక్సాడెసిమల్ ఫామ్ లో ఉంది. హెక్సాడెసిమల్ ఫామ్ ని మనం ఎలా సాల్వ్ చేస్తామో చూపిస్తాను చూడండి. ఇక్కడ సి వచ్చేసి 0, ఎక్స్ 10. 10 అని అంటే 10 కాదు, మనం 10 అని చదువుకోవాలి. 0 x 1 0 ఇచ్చారు. ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఫ్రమ్ రైట్ మనం వాల్యూస్ తీసుకోవాలి. ఫ్రమ్ రైట్ మనం వాల్యూస్ తీసుకోవాలి. రైట్ టు లెఫ్ట్ అని వాల్యూస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 0 మళ్ళీ 0 అంటే ఇప్పుడు హెక్సాడెసిమల్ యొక్క బేస్ ఏంటి? 16. 16 పవర్ 0 వచ్చేసి మనకి ఎంత? 1. 1 ఇంటూ 0 వచ్చేసి ఇక్కడ 0 వచ్చేసి ఇక్కడ 0 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 1. 16 పవర్ 1 వచ్చేసి మనకు 16. సారీ, 16 ఇంటూ 1 . 1  . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1 . 1
16. ఇప్పుడు ఈ రెండిటిని మనం ఎడిషన్ పర్ఫామ్ చేస్తే ఈ రెండిటిని మనకి ఎడిషన్ చేసామంటే మనకు వాల్యూ వచ్చేసి 16 వచ్చింది. సో మనకు అవుట్పుట్ వచ్చేసి అది ఇక్కడ అవుట్పుట్ చూడండి, సి 16 ప్రింట్ ఆఫ్ సి అంటే 16 వచ్చింది. హెక్సాడెసిమల్ వాల్యూ 16 కాబట్టి మనకు 16 వచ్చింది. సో మనం హెక్సాడెసిమల్ అయితే ఇట్లా సాల్వ్ చేసుకుంటాం. ఆక్టల్ అయితే 8 పవర్స్ తోటి తీసుకుంటాము. హెక్సాడెసిమల్ అయితే ఇట్లా తీసుకుంటాము. సో ఇప్పుడు బైనరీ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ డి ఈక్వల్ టు 0 బి 1 0 ఇచ్చారు. సో మనం ఇది కూడా రైట్ టు లెఫ్ట్ ఫామ్ లో తీసుకుంటాము. 0 0 అంటే ఇక్కడ 2 బేస్ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి 2 పవర్ 0. ఎనీథింగ్ పవర్ 0 వచ్చేసి మనకు 1 వాల్యూనే ఉంటుంది కాబట్టి 1. సో 1 ఇంటూ 0 తీసుకున్నాము అంటే మనకు మళ్ళీ సేమ్ వాల్యూ 0 వస్తుంది. ఎనీథింగ్ ఇంటూ 0 కాబట్టి. సో మళ్ళీ నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 1 ఉంది. 2 పవర్ 1 వచ్చేసి 2 ఇంటూ 1 వచ్చేసి 2. సో ఇక్కడ వాల్యూ వచ్చేసి మనం ఏం రాసుకుంటాం అంటే 2 రాసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ లాస్ట్ ప్రొవైడ్ అయిన వాల్యూషన్ రెండింటిని మనం ఎడిషన్ పర్ఫామ్ చేస్తాం. ఎడిషన్ పర్ఫామ్ చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది, వాల్యూ 2 వస్తుంది. సో ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, డి వాల్యూ యొక్క అవుట్పుట్ డి వచ్చేసి 2 వచ్చింది. సో ఇదన్నమాట. సో బైనరీ అయితే ఇట్లా సాల్వ్ చేస్తాం. ఆక్టల్ అయితే 8 తోటి, హెక్సాడెసిమల్ అయితే 16 తోటి, బైనరీ అయితే ఇట్లా 2 తోటి చేస్తాం. ఇప్పుడు బేస్ కన్వర్షన్ ఇది ఇంపార్టెంట్. మనం ఏది ఎట్లా కన్వర్ట్ చేసుకుంటాము, ఏ ఫామ్ నుంచి ఫస్ట్ ఏ ఫామ్కి, ఆ తర్వాత ఏ ఫామ్కి కన్వర్ట్ చేసుకుంటాము అంటే ఫస్ట్ మనం ఏ వాల్యూ తీసుకున్నా దాన్ని డెసిమల్లో కన్వర్ట్ చేసుకొని తర్వాత మనకి ఏ విధమైన అవుట్పుట్ కావాలి. ఇప్పుడు బైనరీ అంటే ఆ డెసిమల్ నుంచి బైనరీకి మార్చుకోవాలి. ఒకవేళ ఆక్టల్ కావాలనుకుంటే ఫస్ట్ దాన్ని డెసిమల్ కన్వర్ట్ చేసుకొని ఆక్టల్గా, హెక్సాడెసిమల్ కావాలంటే ఫస్ట్ దాన్ని డెసిమల్గా కన్వర్ట్ చేసుకొని మళ్ళీ హెక్సాడెసిమల్గా కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇది స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఎట్లా సాల్వ్ చేయాలి, ఫస్ట్ దేనికి కన్వర్ట్ చేయాలి, దాని తర్వాత నుంచి దేని నుంచి మళ్ళీ ఇంకొక దానికి కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ మనకి ఏ వాల్యూ ఇచ్చినా మనం డెసిమల్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఆ డెసిమల్ని తర్వాత మనకి ఆక్టల్ కావాలంటే ఆక్టల్, బైనరీ అంటే బైనరీ, హెక్సాడెసిమల్ అంటే హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే పైథాన్ ప్రొవైడ్ ఫాలోయింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఫర్ బేస్ కన్వర్షన్. ఇవి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అని ఎందుకు అన్నారంటే మనం ఈ బ్రాకెట్లో వచ్చేసి మనం ఏదైనా వాల్యూ ప్రొవైడ్ చేసాము అంటే మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇవి ముందే బిల్ట్ ఇన్ అయి ఉన్నాయి, ముందే కోడ్ రాసి ఉన్నాయి. ఇది ఇంటర్నల్ ప్రాసెస్ అంతా ముందే రాసి పెట్టారు. సో మనం బిన్ ఆఫ్ అని ఇస్తే మనకు అవుట్పుట్స్ అనేది ప్రొవైడ్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఇది వచ్చేసి బిన్ ఫర్ బైనరీ దాంట్లో మనం బిన్ని ఇట్లా యూజ్ చేస్తాం. వీ కెన్ యూజ్ బిన్ టు కన్వర్ట్ ఫ్రమ్ ఎనీ బేస్ టు బైనరీ. ఏ బేస్ నుంచి అయినా బైనరీలోకి అలా కన్వర్ట్ చేసుకోవాలి. ఏ బేస్ నుంచి బైనరీ కన్వర్ట్ చేయాలన్నా ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం డెసిమల్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఆ తర్వాతే మనం బైనరీకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బైనరీ అన్నారు కాబట్టి మనం ఫస్ట్ డెసిమల్గా కన్వర్ట్ చేసుకుని దాని నుంచి బైనరీ కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఇవి మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్స్. ఇవి కూడా స్టెప్ బై స్టెప్ ఎట్లా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. బిన్ ఆఫ్ 15 అని ఇచ్చారు. ఇప్పుడు ఈ 15ని మనం ఎలా సాల్వ్ చేయాలి. ఇప్పుడు 15 ఇది మన డెసిమల్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఆల్రెడీ ఇది మనకి డెసిమల్లోనే ఇచ్చారు. 15 యొక్క డెసిమల్ ఏంటి, 15 అనేది డెసిమల్. సో ఇంకా మనం దేని కన్వర్ట్ చేయాలి, డైరెక్ట్గా బైనరీలో కన్వర్ట్ చేయాలి. ఒకవేళ ఇట్లా ఇచ్చారు అంటే మనం ఫస్ట్ ఈ ఆక్టల్ ఉన్నదాన్ని బైనరీలో కన్వర్ట్ చేసుకొని ఆ తర్వాత ఆక్టల్లో ఉన్నదాన్ని డెసిమల్లో కన్వర్ట్ చేసుకొని ఆ డెసిమల్ వాల్యూని ఈ బైనరీకి కన్వర్ట్ చేసుకోవాలి ఇట్లాగా. ఇప్పుడు బిన్ ఆఫ్ 15 అని ఇచ్చారు. ఒకసారి ఇక్కడ చూద్దాం.
సో, ఇక్కడ మనకి 15 ఉన్నాయి. త్రిబుల్ వన్స్ ఉన్నాయి. ఇక్కడ 50ది ఉంది. సో, మనం డైరెక్ట్‌గా ఆహ్, మనకిచ్చిన డెసిమల్ వాల్యూ, బైనరీ వాల్యూ బిన్ ఆఫ్ 15 అంటే ఇంక ఇది రాసేయడమే. ఇట్లా 1111 అని రాసేయడం. ఒకవేళ మనకు కావాల్సిన ఫార్మ్‌లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే అట్లా అనేది చూపిస్తానిప్పుడు. ఇప్పుడు ఇది ఆల్రెడీ డెసిమల్ ఫార్మ్‌లో ఉంది గాబట్టి మనం 15 డివైడెడ్ బై ఇదేం ఫార్ము? బైనరీ ఫార్మ్ కాబట్టి 2. అప్పుడు మనకి కోఎఫిషియంట్ ఏమొస్తది? 7 వచ్చింది. అప్పుడు మనకి రిమైండర్ ఏమొస్తది? రిమైండర్ వచ్చేసి 1 వచ్చింది. ఆ తర్వాత ఈ 7ని తీసుకొచ్చుకొని ఇక్కడ రాసుకోవాలి. 7 డివైడెడ్ బై 2. 7 డివైడెడ్ బై 2 అన్నారు. అప్పుడు మనకు కోఎఫిషియంట్ ఏమొస్తది? 3 వస్తది. రిమైండర్ వచ్చేసి 1 వచ్చిద్ది. మళ్ళీ ఈ 3ని ఇక్కడ తీసుకొచ్చుకొని 3 డివైడెడ్ బై 2 చేసామంటే మన కోఎఫిషియంట్ 2 వచ్చింది. రిమైండర్ వచ్చేసి 1 వచ్చింది. మళ్ళీ తర్వాత ఈ 2ని ఇక్కడికి తెచ్చుకోవాలి. 2 డివైడెడ్ బై 2 చేసుకున్నామంటే మనకి 0 వచ్చింది. రిమైండర్ వచ్చేసి ఇక్కడ 1 వచ్చింది. ఇక్కడ మనకి కోఎఫిషియంట్ ఎప్పుడైతే 0 వచ్చిందో మనం ఇంకా అక్కడితోటి స్టెప్ అనేది ఆపేస్తాం. ఇంక ఇక్కడితోటి ఫైనల్‌గా స్టెప్ అనేది అయిపోయినట్టు. తర్వాత మనం వాల్యూస్ అనేవి ఎలా తీసుకోవాలి అంటే ఇట్లా బాటమ్ టు టాప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు బాటమ్ టు టాప్ అంటే ఈ 1 వచ్చేసి ఈ ఫస్ట్ వాల్యూ. ఇప్పుడు సపోజ్ ఇక్కడ బి రాస్తున్నాను. ఇక్కడ 0 రాస్తున్నాను. సో, ఇట్లా వాల్యూస్ అనేవి రాసుకోవాలి. ఇట్లా ఫస్ట్ 0, తర్వాత బి, ఆ తర్వాత ఈ1, ఆ తర్వాత ఇది, ఆ తర్వాత ఈ1, ఆ తర్వాత ఈ1. అట్లా మనం బాటమ్ టు టాప్ అనేది రాసుకోవాలి. సో, బైనరీ ఫార్మ్‌లో 15 అనే నంబర్‌ని బైనరీగా ఎట్లా కన్వర్ట్ చేయాలి? బిన్ ఆఫ్ 15 అంటే ఎట్లా కన్వర్ట్ చేయాలంటే ఇవి స్టెప్స్. ఇట్లా కన్వర్ట్ చేసుకోవాలి మనం. ఇచ్చిన వాల్యూని మనకి బిన్ ఆఫ్ అన్నారు కాబట్టి ఇక్కడ 2 రాసుకున్నాం. అదే ఇంకొక వాల్యూ ఏదన్నా ఇచ్చారు అంటే లైక్ ఆక్టల్ ఫార్మ్ అంటే ఇది చేస్తున్నప్పుడైతే మనం ఇక్కడ 8 అనేది వాల్యూ రాసుకోవాలి. సో, మనం అట్లాగా ఇవి సాల్వ్ చేసుకొని అవుట్‌పుట్ రాసుకుంటున్నాం. ఇట్లా ఇంటర్నల్ ప్రాసెస్ అనేది జరిగిద్ది. సో, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది. దీంట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ వాల్యూ వచ్చేసి మనం డెసిమల్‌గా కన్వర్ట్ చేసుకోవాలి. డెసిమల్‌గా కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఎట్లా చేసుకోవాలి అంటే ఇప్పుడు మనకిక్కడ వాల్యూ వచ్చేసి ఓ అని ఇచ్చారు. ఓ ఫర్ ఆక్టల్. సో, మనం ఇప్పుడు ఇక్కడ ఆక్టల్ వాల్యూస్‌ననేవి తీసుకుంటాం. ఇక్కడ మనకి ఓ అని ఇచ్చారు. సో, మనం ఆక్టల్‌ని తీసుకుంటాం. ఆక్టల్ నుంచి డెసిమల్‌కి కన్వర్ట్ చేసి, ఆ తర్వాత డెసిమల్ నుంచి బైనరీ ఫార్మ్‌లో కన్వర్ట్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ ఫార్మ్‌లో గూడా మనం రైట్ టు లెఫ్ట్ వాల్యూస్‌ని తీసుకుంటాం. సో, ఫస్ట్ వాల్యూ వచ్చేసి 1. ఇక్కడ ఏ ఫార్మ్ నుంచి కన్వర్ట్ చేసేస్తున్నాం? ఆక్టల్ నుంచి కన్వర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే 0, ఓ అన్నారు. ఆక్టల్ నుంచి డెసిమల్‌కి కన్వర్ట్ చేస్తున్నాం. సో, ఎనీథింగ్ పవర్ 0 వచ్చేసి 1. 1 ఇంటూ మనకిక్కడ వాల్యూ వచ్చేసి ఏముంది? 1 ఉంది కాబట్టి 1 ఏసుకుందాం ఇక్కడ. ఇక్కడ అవుట్‌పుట్ వచ్చేసి 1 వచ్చింది. నెక్స్ట్ వాల్యూ ఏమిచ్చారు? మళ్ళీ 1 ఇచ్చారు. సో, ఇక్కడ 8 పవర్
1 తీసుకున్నామంటే ఇక్కడ 1 రాసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ అవుట్‌పుట్ వచ్చేసి 8 వచ్చింది. ఈ రెండిటిని ప్లస్ చేస్తే మనకేమొచ్చిద్ది? 9 అనే వాల్యూ వచ్చిద్ది. ఇప్పుడు 9 తోటి మనం 9ని మనం బైనరీ ఫార్మ్‌లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 9 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు అంటే కోఎఫిషియంట్ 9 డివైడెడ్ బై 2 కోఎఫిషియంట్ వచ్చేసి ఏంటి? 4. రిమైండర్ వచ్చేసి 1. మళ్ళీ ఈ 4 ఇక్కడ రాసుకుందాం. 4 డివైడెడ్ బై 2 వచ్చేసి మనకి 2. ఆ తర్వాత రిమైండర్ వచ్చేసి ఏమొచ్చింది? 0. మళ్ళీ నెక్స్ట్ 2 డివైడెడ్ బై 2 మనకేమొస్తది? 1 వచ్చిద్ది. అప్పుడు రిమైండర్ వచ్చేసి మనకి 0 వచ్చింది. మళ్ళీ ఇవన్నీ ఇక్కడికి తీసుకుందాం. 1 డివైడెడ్ బై 2 ఇచ్చామనుకోండి. మన కోఎఫిషియంట్ అనేది 0 వచ్చిద్ది. రిమైండర్ వచ్చేసి 1 వచ్చింది. మనం ఎక్కడితోటి ఆపేయాలి? ఇక్కడ కోఎఫిషియంట్ అనేది ఎప్పుడైతే 0 వచ్చిందో మనం ఇంకా అక్కడితోటి నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళడం ఆపేయాలి. ఎందుకంటే 0 తోటి మనం డివైడ్ చేయలేము, ఇంటూ చేయలేము, ఏం చేయలేము కాబట్టి ఇంక ఇప్పటితోటి ఆపేస్తాం. సో, ఇప్పుడు ఇక్కడ 4 వాల్యూస్ వచ్చినియి. ఈ 4 వాల్యూస్‌ని మనం ఎలా తీసుకోవాలి అంటే బాటమ్ టు టాప్ అనేది తీసుకోవాలి. సో, అలానే ఇక్కడ 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 మనకి 1, 0, 0, 1 అనే వాల్యూస్ వచ్చినియి. ఇక్కడ మనకి సేమ్ అయ్యే వాల్యూస్ వచ్చినియి. ఇక్కడ వచ్చిన వాల్యూస్‌కి ముందు మనం ఏం చేయాలి? 0, బి అనేది యాడ్ చేసుకోవాలి. సో, ఇది. సో, మనం ఇట్లా పర్ఫార్మ్ చేస్తామనమాట. లైక్ బైనరీ ఒక వాల్యూస్ ఇస్తే, ఒక ఆక్టల్ ఫార్మ్‌లో ఇస్తే ఫస్ట్ దాన్ని ఇట్లా డెసిమల్ ఫార్మ్‌లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఈ డెసిమల్ ఫార్మ్‌లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత వచ్చిన అవుట్‌పుట్‌ని ఇట్లా దీంట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. లైక్ బైనరీలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో, ఇది ప్రాసెస్. ఇట్లా 1 బై 1 స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. ఇదంతా ఇంటర్నల్ ప్రాసెస్. అది మనం కమాండ్ ప్రాంప్ట్‌లో రన్ చేస్తే డైరెక్ట్‌గా అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. సో, ఒకసారి ఈ బిన్ ఆఫ్ 15ని రన్ చేసి చూద్దాం. ఇండెంటేషన్ ఎర్రర్ అనేది వచ్చింది. సో, చూడండి సేమ్ అవుట్‌పుట్ మనకిప్పుడు వచ్చిన అవుట్‌పుట్ కూడా ఇదే కదా! ఇప్పుడు మనకు వచ్చిన అవుట్‌పుట్ కూడా సేమ్ ఇది. ఇంకొకటి తీసుకొని చూపిస్తాను. సో, సేమ్ వాల్యూ ఇప్పుడు మనకి ఇది కూడా ఇంతే వచ్చింది. నెక్స్ట్ ఈ వాల్యూ అనేది మీరు ఒకసారి ట్రై చేయండి. ఎట్లా కన్వర్ట్ అయ్యిద్దని. ఈ హెక్సాడెసిమల్ ఫామ్‌ని కూడా ఫస్ట్ మనం డెసిమల్‌లో కన్వర్ట్ చేసుకొని, ఆ డెసిమల్ నంబర్‌ని వచ్చేసి ఈ బైనరీ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసుకుంటే మనకి ఈ వాల్యూ అనేది వస్తుంది. ఈ వాల్యూ అనేది మనకు అవుట్‌పుట్‌గా వస్తుంది. స్టెప్ బై స్టెప్ ఒక 2, 3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆక్టల్ ఫార్మ్. సేమ్ ఆక్టల్ ఫార్మ్ కూడా అంతే కన్వర్ట్ చేసుకోవాలి. ఏదన్నా వేరే ఫార్మ్‌లో ఇస్తే ఫస్ట్ దాన్ని డెసిమల్‌లో కన్వర్ట్ చేసుకోవాలి. డెసిమల్ నుంచి మనకు కావాల్సిన ఫార్మ్. ఇప్పుడు ఇక్కడ ఆక్టల్ చేస్తున్నాం కాబట్టి ఆక్టల్ ఫార్మ్‌లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఏమి ఇచ్చారు? యూ కెన్ యూజ్ ఆక్టల్ టు కన్వర్ట్ ఫ్రమ్ ఎనీ బేస్ టు ఆక్టల్. ఏ బేస్ నుంచైనా మనం ఆక్టల్‌లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆక్ట్ అనేది ఇది యూజ్ చేసుకొని. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏమిచ్చారు? ఆక్ట్ ఆఫ్ 10 అని ఇచ్చారు. 0, 1, 2 అనే వాల్యూస్ అనేవి ఉన్నాయి.
ఒకసారి ఇక్కడ ఉందా లేదా అని చూద్దాము. ఆఫ్ 10 0 1 0 అదేనా వచ్చింది ఇక్కడ. ఆఫ్ 10 అంటే 0 1 2 అని ఇచ్చారు. ఇక్కడ 10 అనే నెంబర్ ఇక్కడ ఏమైంది ఆక్టల్లో 1 2గా మారి, సో అవుట్పుట్ అక్కడ ఏమొచ్చింది మనకి, ఇదే వచ్చింది 0 ఓ 12. ఇప్పుడు మామూలుగా చూద్దాం అసలు మనం ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు దీన్ని అని. మనం చేసే ఫార్ములా అయితే ఇప్పుడు మనకి వాల్యూస్ ఏమి ఇచ్చారు, 0 లైక్ 10 అనేది ఇచ్చారు. ఇప్పుడు ఇదేం వాల్యూ, డెసిమల్ ఫార్మే కాబట్టి మనం డైరెక్ట్ గా 10 ని యూజ్ చేసుకుంటాం. 10 డివైడెడ్ బై, ఇక్కడ ఏముంది ఇది ఆక్టల్ ఫార్మ్ కాబట్టి 8 ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఏమొచ్చింది 1 వచ్చింది. అదే రిమైండర్ అయితే రిమైండర్ ఏమొచ్చింది మనకి 2 అనేది వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఈ 1 వాల్యూ వచ్చేసి ఇక్కడ తీసుకుంటాం. 1 డివైడెడ్ బై 8 వచ్చేసి మనకి ఏమొచ్చింది 0 వచ్చింది. సో రిమైండర్ వచ్చేసి 1 అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఎట్లా తీసుకోవాలి అని చెప్పాము, ఫ్రమ్ బాటమ్ టు టాప్ అనేది తీసుకోవాలి. ఇది డైరెక్ట్ గా డెసిమల్ ఫామ్ లో ఉంది కాబట్టి మనం డెసిమల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇచ్చిన వాల్యూ డెసిమల్ కాబట్టి. సో ఇక్కడ చూడండి 1 2 అని తీసుకున్నారు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఓ అనేది రాసుకుంటారు, ఆ తర్వాత ఇక్కడ ఏమో 0 ఉంటది, 0 ఓ 1 2 ఇట్లా ఇట్లా రాసుకుంటారు. లైక్ బాటమ్ టు టాప్ అంటే ఇట్లా రాసుకుంటారు. సో ఇదన్నమాట ఆక్టల్ కన్వర్ట్ చేయడం. నెక్స్ట్ ఇచ్చిన వాల్యూ వచ్చేసి ఇది, దీన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకుంటాము, ఇది ఆక్టల్లోకి ఎలా మారింది. ఫస్ట్ ఈ వాల్యూ వచ్చేసి మనం డెసిమల్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఆ డెసిమల్ లో కన్వర్ట్ చేసుకున్న వాల్యూ వచ్చేసి మనం ఆక్టల్లో కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఇది ఎట్లా డెసిమల్ గా కన్వర్ట్ అయింది అంటే ఫస్ట్ మనం ఒక్కొక్కటి వాల్యూ తీసుకోవాలి. 1 ఇది బైనరీ ఫామ్ కాబట్టి 2 పవర్ 0 ఈక్వల్ టు 1. 1 ఇంటూ 1 వచ్చేసి మనకు వాల్యూ ఎంత 1. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అన్ని 1 కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్ గా వాల్యూస్ వేస్తున్నాను, చూపిస్తా. లేదంటే ఇక్కడ 2 పవర్ 1 వచ్చేసి ఇక్కడ ఏమైతుంది 2 అవుతుంది. 2 ఇంటూ 1 వాల్యూ ఎంత మనకి 2. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 2 పవర్ 4, లైక్ ఇక్కడ 4 వస్తుంది. సేమ్ లైక్ 2 పవర్ 3. ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూ వచ్చేసి ఏం వస్తుంది 8 వస్తుంది. 8 ఇంటూ 1 అంటే ఇక్కడ మనకి 4, ఈ 1s 4 ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ 4 వాల్యూస్ అనేది తీసుకున్నాము. అది ఇంకొక వాల్యూ ఉంటే ఇంకా ఇక్కడ 1 తీసుకున్నాం, 2 పవర్ 4 2 పవర్ 5 6 7 8 అట్లా ఎన్ని వాల్యూస్ ఉంటే అట్లా ఇట్లా వేసుకుంటే వెళ్తాము. తర్వాత వీటన్నిటిని ప్లస్ చేస్తాము.
వీటన్నిటిని ప్లస్ చేస్తే మనకి వాల్యూ వచ్చేసి 15 వచ్చింది. ఇప్పుడు ఈ 15ని మనం ఆక్టల్‌లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూని మనం బైనరీలో కన్వర్ట్ చేసుకున్న ఈ బైనరీ వాల్యూ వచ్చేసి ఈ బైనరీ నుంచి డెసిమల్‌లో కన్వర్ట్ చేసుకున్న ఈ డెసిమల్ వాల్యూని వచ్చేసి మనం ఆక్టల్‌లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 15 ఆక్టల్ అంటే ఎంత? 8. ఆ 15 డివైడెడ్ బై 8 యొక్క కోఎఫిషియంట్ వచ్చేసి 1. రిమైండర్ వచ్చేసి 7 వచ్చిద్ది. నెక్స్ట్ ఇక్కడ 1 తీసుకున్నాం. 1 డివైడెడ్ బై 8 కోఎఫిషియంట్ వచ్చేసి 0. రిమైండర్ వచ్చేసి 1. సో ఇట్లా ఇది మళ్ళీ బాటమ్ టు టాప్ వాల్యూస్ అనేది తీసుకుంటాం. అప్పుడు ఇక్కడ 0 17 అనే వాల్యూ వస్తుంది. సో ఒకవేళ మనకి బైనరీ ఫామ్ లో ఇస్తే ఆ బైనరీ ఫామ్ డెసిమల్ ఫామ్ లోకి ఇలా కన్వర్ట్ చేసుకుందాం. ఇట్లా డెసిమల్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకున్న వాల్యూని ఇట్లాగా ఆక్టల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మీరు హోంవర్క్ లాగా చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇది వస్తుంది. ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే ఇట్లా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి హెక్సాడెసిమల్. ఈ హెక్సాడెసిమల్ ని ఎలా కన్వర్ట్ చేసుకుంటామో చూద్దాము. ఇక్కడ వీ కెన్ యూజ్ హెక్సా టు కన్వర్ట్ ఫ్రమ్ ఎనీ బేస్ టు హెక్సాడెసిమల్ బేస్. ఎనీ బేస్ నుంచి హెక్సాడెసిమల్ బేస్ గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. మనం హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకి డెసిమల్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఆ డెసిమల్ నుంచి మనకి హెక్సాడెసిమల్ కి కన్వర్ట్ చేసుకోవాలి. ఏ వాల్యూ ఇచ్చినా మనం ఫస్ట్ దాన్ని డెసిమల్ లో కన్వర్ట్ చేసుకొని ఆ డెసిమల్ నుంచి ఇట్లా కన్వర్ట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. లేదంటే చాలా చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతాం మనం. ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ వాల్యూ వచ్చేసి 100 ఇచ్చారు. ఈ 100 ని మనం ఎట్లా హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేసుకుంటాం అనేది చూద్దాం. 100 డివైడెడ్ బై 16 ఈక్వల్ టు 6. ఇక్కడ రిమైండర్ వచ్చేసి మనకి 4 వచ్చింది. 4 వస్తుంది. సో ఇక్కడ 6 డివైడెడ్ బై 16. ఇప్పుడు ఇక్కడ ఏం వస్తుంది మనకి 0 వస్తుంది. మనం 0 రాగానే మనం ఆపేస్తాము. రిమైండర్ వచ్చేసి 6 వస్తుంది. ఇక్కడ రిమైండర్ 6 వచ్చినప్పుడు ఇది ఇట్లా బాటమ్ టు టాప్ అని తీసుకుంటాం. ఇంతే తీసుకున్నారు చూడండి. 6 4 ఇక్కడ ఏముంటది ఎక్స్ ఉంటది, ఇక్కడ 0 అనేది ఉంటుంది. సో ఇట్లా తీసుకుంటారు. సో ఇట్లా హెక్సాడెసిమల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం. మనకి ఇచ్చిన ఇది డెసిమల్ నెంబరే. 100 అనేది డెసిమల్ నెంబరే. దాన్ని మనం ఇప్పుడు ఆక్టల్ లోకి హెక్సాడెసిమల్ లోకి కన్వర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వాల్యూ ఇది ఎట్లా కన్వర్ట్ చేసుకుంటారో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ అన్ని 1s ఇచ్చారు కాబట్టి 1 బైనరీ ఫామ్ లో ఇచ్చారు కాబట్టి 2 పవర్ 0 ఈక్వల్ టు 1. ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1. 1 into 1 ఈక్వల్ టు 1. నెక్స్ట్ వాల్యూ కూడా వచ్చేసి 1. అప్పుడు 2 పవర్ 1
2 to power 1 equal to multiply to power 2. Next 2 power 3. అప్పుడు 2 power 3 అంటే 8. 8 into 1 equal to 8. Next. అట్లా ఇంకా 2 power 4. 2 power 4 అంటే 16. అట్లా మనం చేసుకుంటే వెళ్తే ఇక్కడ ఎన్ని వన్స్ ఇచ్చారో అని చేసుకుంటే వెళ్తే మనకి లాస్ట్ వాల్యూ వచ్చేసి 63 వచ్చింది. ఇప్పుడు ఈ 63 ఉంది కదా, ఈ 63ని మనం హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేసుకుంటాం. 63 డివైడెడ్ బై 16 ఈక్వల్ టు 3. రిమైండర్ వచ్చేసి రిమైండర్ వచ్చేసి 15. ఇక్కడ మళ్ళీ 3 వాల్యూని తీసుకొని 3 డివైడెడ్ బై 16 తీసుకున్నాం అనుకోండి, కోఎఫిషియంట్ వచ్చేసి 0 వస్తుంది. రిమైండర్ వచ్చేసి 3 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 15 3 ఉంది, ఇంతే రాసుకోవాలి. అసలు హెక్సాడెసిమల్ 15 ఉందంటే 15 లేదు. ఇప్పుడు ఈ 15ని మనం ఎట్లా మార్చుకుంటామంటే, ఇక్కడ మనకి వాల్యూస్ ఇచ్చారు. 12 నుంచి లైక్ 10 నుంచి మనం డెసిమల్ లో ఉన్న 10 వాల్యూస్ నుంచి మనం ఎలా రాసుకుంటాం అంటే 10A క్యాపిటల్ ఆర్ స్మాల్, 11B, 12C, 13D, 14E, 15F ఎట్లా అయితే ఉందో మనం ఇక్కడ వాల్యూస్ కూడా అట్లానే రాసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 15 వచ్చేసి మనకి ఇక్కడ వాల్యూ F. సో ఇప్పుడు 3F అని రాసుకుంటాము. ఇక్కడ చూడండి 0x 3F లైక్ బాటమ్ టు టాప్ వెళ్తాం కాబట్టి ఇట్లా. సో ఇట్లా మనం వాల్యూస్ అనేది రాసుకుంటాం. సో ఇది హెక్సాడెసిమల్ లోకి అట్లా కన్వర్ట్ చేసుకుంటాము. సో ఇదనమాట ఇంట్లో వచ్చేసి ఫార్మ్స్. ఈ థర్డ్ వచ్చేసి హెక్సాడెసిమల్ లో థర్డ్ వచ్చేసి మీరు హోంవర్క్ లాగా ఒకసారి ట్రై చేయండి. ఎట్లా ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. ఒకసారి ఇవన్నీ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇవన్నమాట ఇంట్లో వచ్చేసి ఫార్మ్స్, బేస్ కన్వర్షన్స్ ఎలా వేస్తాము, ఏంటి ఫస్ట్ దేనైనా డెసిమల్ లోకి ఎలా కన్వర్ట్ చేసుకుంటాము, ఆ తర్వాత మనకి కావాల్సిన ఫామ్ లోకి ఎట్లా కన్వర్ట్ చేసుకుంటాము అనేది ఇదన్నమాట. So this is all about inter data types. If you have any doubts, please comment. If you like the video, please subscribe
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. అండ్ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అయ్యిద్ది అనుకుంటే వాళ్ళకి సజెస్ట్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ నౌ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ everyone from Python Jungle.